అయితే కొంతమంది ప్రభువుని తమ జీవితాల్లోనికి అంగీకరించకుండానే క్రైస్తవులు అని అనుకుంటున్నారట. ఎందుకు అంటే బహుశా వారి తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవ కులము అనబడిన దానిలో బహుశా వారు పుట్టుండొచ్చు. వాస్తవానికి క్రైస్తవ కులం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు అలాగా, మా కులం అంతా కూడా క్రైస్తవులేనని. లేదా కొంతమంది చర్చ్ ప్రక్కనే ఇల్లు ఉండడం ద్వారా మేము చర్చ్ ప్రక్కనే ఉంటున్నాం కాబట్టి మేము క్రైస్తవులను పిలిపించుకున్నారు. ఇంటి మీద స్టార్ పెట్టుకునే వాళ్ళు, ఇంటి మీద క్రాస్ పెట్టుకునే వాళ్ళు, ఆ కిటికీ మెస్సుల్లో ఆ క్రాస్ పెట్టుకుని మేము కూడా క్రిస్టియన్సే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. బహుశా నువ్వు లోక దృష్టిలో క్రైస్తవుడుగా ఉన్నావేమో, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాదు. ఎప్పుడవుతావు నువ్వు అంటే క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు. సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జీవిస్తున్నావన్న పేరైతే నీకు ఉంది, కానీ నీవు మృతమైన పరిస్థితిలోనే ఉన్నావు. నువ్వు బ్రతకాల, తిరిగి జీవించాలి. ఇంకెక్కడ ఎవరైనా మారు మనసు రక్షణానుభవం లేక